అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ మాతృశ్రీ గోకవరం గంగాలమ్మ. గోకవరం గంగాలమ్మ తల్లి. ఈ గంగాలమ్మ వారు గోకవరం నుండి రాజమండ్రి వెళ్ళు మార్గములో ప్రధాన రహదారికి ఆనుకుని స్వయంభూగా వేంచేసినటువంటి జగన్మాత స్వరూపం, కరుణాస్వరూపం. అనాది కాలము నుండి తన పాదములను ఆశ్రయించిన ఎందరో భక్తులను, తనకు మొక్కుకున్నటువంటి ఎందరో భక్తులను అనుగ్రహిస్తూ, వారి యొక్క కష్టాలు కడతేరుస్తూ, వారి యొక్క కోరికలు తీరుస్తూ, వారి జీవితాలలో ఆనంద గంగా ప్రవాహాన్ని కురిపిస్తున్నటువంటి ఆనంద స్వరూపిణి, కరుణాస్వరూపిణి మా గోకవరం మాతృశ్రీ గంగాలమ్మ తల్లి. ఇటీవల కాలంలో గంగాలమ్మ ఆలయాన్ని ఆలయ సేవకులు, అమ్మవారి సేవకులు ఐకమత్యంతో, దాతల ఆర్థిక సహాయంతో ఎంతో విశాలంగా, చక్కటి ప్రతిష్టాత్మకంగా, చారిత్రాత్మకంగా భక్తుల సౌకర్యార్థం ఒక కళాఖండంగా అమ్మవారి యొక్క ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇదే గోకవరం మాతృశ్రీ గంగాలమ్మ వారి యొక్క ఆలయం. ప్రస్తుతం ఆలయానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి రంగుల పనులు చేయిస్తున్నారు. గుడి చాలా అందంగా ఉన్నది. జై శ్రీరామ్. ప్రస్తుతం మరి మనకి మే 3వ తారీఖు నుంచి గంగాలమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. 3, 4, 5, 6 తారీఖుల్లో గంగాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కమిటీ వారి యొక్క ఆధ్వర్యములో, దాతల ఆర్థిక సహాయంతో, గ్రామ పెద్దల యొక్క ప్రోత్సాహంతో నిర్వహించడానికి అమ్మ దయతో అన్ని ఏర్పాట్లు కమిటీ వారు చేస్తున్నారు. అదేవిధంగా మరి మే 6వ తారీఖున గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ గంగాలమ్మ తల్లి ప్రత్యేకత ఏమిటి అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలని రక్షిస్తూ ఉంటుంది. రాత్రనక పగలనక గంగాలమ్మ ఉంది అనే విశ్వాసంతో, గంగాలమ్మ ఉంది అనే ధైర్యంతో రైతులందరూ కూడా ఇక్కడ వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూముల్లో రైతుకి ఏనాడు కూడా ఎటువంటి అపకారం జరగకుండా రైతుల్ని, వ్యవసాయ పంట పొలాలని కాచి కాపాడుతూ వస్తుంది మా గంగాలమ్మ తల్లి. ఎందరో భక్తులు గంగాలమ్మకు మొక్కుకుని కోళ్లను కూచుకోవడం, మేకలు బలి సమర్పణ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి వారం క్రమం తప్పకుండా గంగాలమ్మ గుడి దగ్గర మొక్కుబళ్ళు తీర్చుకుంటూనే ఉంటుంటారు. ప్రతి వారం, ప్రతిరోజు కూడా. పోతురాజు గారిని కావున 50 మంది భక్తులు, పెద్దలు, ఆబాల గోపాలం అందరూ కూడా మే 3వ తారీఖు నుంచి మే 6వ తారీఖు వరకు జరుగు గంగాలమ్మ జాతర మహోత్సవాలకి తప్పక విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. విశేషంగా మే 6వ తారీఖున జరిగే అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాల్లో జరిగే విశేష కార్యక్రమాలను కూడా పులకించి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై గంగాలమ్మ తల్లి.